Excella Education Study in USA assured scholarship. Contact 9881 నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మహేశ్వరి. మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆయుర్వేద వైద్య నిపుణులు డాక్టర్ చిట్టుబొట్ల మధుసూదన్ శర్మ గారు. ఈరోజు వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే సార్, జనరల్గా ఒక మనిషి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, లంచ్ అన్నది ఇంచుమించు అందరూ ఒకే విధంగా చేస్తారు. టిఫిన్స్ అవి కామన్గా ఉంటాయి. లంచ్కి వచ్చేసరికి అన్నం, పప్పు, సాంబార్ ఇవన్నీ కామన్ ఉంటాయి. కానీ డిన్నర్ విషయానికి వచ్చేసరికి చాలా ఆలోచనలు చేస్తారు. అసలు ఏం తినాలి డిన్నర్ టైంలో? డాక్టర్లు ఏమో 2 టైమ్సే తినండి అని అంటుంటారు కొంతమంది 3 టైమ్స్ తినండి అని అంటారు, కొంతమంది కొద్దిగా ఎక్కువ సార్లు తినండి అని అంటూ ఉంటారు. అసలు నైట్కి వచ్చేసరికి మేము ఏం తినాలి అని క్వశ్చన్ చేస్తూ ఉంటారు. వాళ్ళకి ఏం చెప్తారు సార్? చాలా మంచి ప్రశ్నమ్మా. ఈ రోజుల్లో ఆరోగ్య స్పృహ అవగాహన చాలా పెరిగిపోయిందమ్మా. చిన్న వయసు నుంచి కూడా స్పృహ అవగాహన ఆరోగ్యానికి సంబంధించి బాగా పెరిగిపోయాయి. ఇది శుభ పరిణామమ్మా ఒక రకంగా చెప్పాలంటే. ఈ రోజుల్లో ఏమవుతుందంటేమా, బొజ్జ తగ్గాలను, కొలెస్ట్రాల్ తగ్గాలను, లేకపోతే గుండె జబ్బులు రాకుండా ఉండాలను, శరీరం తేలిగ్గా ఉండాలను, ఇలాంటి వాటినంటిని దృష్టిలో ఉంచుకొని రాత్రిపూట ఆహార విధి విధానాలు చాలామంది మార్చుకుంటున్నారమ్మా. ఇది ఒక రకంగా శుభ పరిణామమే, కాదని లేదు. యాక్చువల్గా రోజు 2 పూట్ల ఆహారం తీసుకోవాలని చెప్పేసి మన సనాతన సాంప్రదాయ పద్ధతులు చెప్తున్నాయమ్మా. సాయం ప్రాతర్ మనుష్యాణం అసనం వేద నిర్మితం అంటుంది మన వేద వాంగ్మయం. రోజు 2 సార్లు తీసుకోవాలి. ఉదయం ఒకసారి, రాత్రి ఒకసారి. అందుకే ఇంకోటి కూడా ఇక్కడ గుర్తొస్తుందమ్మా, గూట్లో దీపం నోట్లో ముద్ద. గూట్లో దీపం పెట్టే టైంకి నోట్లో ముద్ద అయిపోయింది, తర్వాత నో లాక్. కానీ ఈ రోజుల్లో వివిధ రకాలైన కారణాల వల్ల అర్ధరాత్రి, అపరాత్రి, తెల్లవారులు తినేటువంటి పరిస్థితి ఏర్పడిందమ్మా. మన శాస్త్ర ప్రకారం అది. అందుకే అంత ఆరోగ్యంగా ఉండగలిగినారు అనమాట. సో ఈ డిన్నర్ కూడా వీలైనంత అర్లీగా తీసుకోవాలమ్మా. అంటే ఏ సమయం వల్ల? మ్యాక్సిమం 7-7:30 కంటే దాటకూడదమ్మా. కాలానుగుణంగా యాక్చువల్లీ 6 to 7 సరిపోతుంది. మ్యాక్సిమం ఈ 7:30 వరకు కూడా మినహాయింపు. తర్వాత మాత్రం తీసుకున్నట్టు ఆహారంతోనే బంద్ చేయాలి, కానీ తర్వాత నోరు లాకమ్మా. ఎటువంటి పదార్థాలు పొద్దున వరకు బాడీని వదిలేసేయాలన్నమాట. తనకు తాను ఏం తీసుకోకూడదమ్మా. తనకు తాను రిపేర్ క్లీనింగ్ మెకానిజం తనకే చూసుకుంటుంది ఏదైనా సమస్యలు ఉన్నప్పుడు కూడా. చాలా మందికి తెలియదు అనమాట. కోటి అపరాత్రు, అర్ధరాత్రు, లేకపోతే తెల్లవారుజామున ఆహారం తీసుకోవడంతోనే అనేక రకాలైన జబ్బులు వస్తున్నాయి. వచ్చినవి తొందరగా తగ్గకపోవడం కూడా జరుగుతుందమ్మా. సో ఇక్కడ ఏంటంటే, ఇంతకుముందంతా ఆహారం రాత్రిపూట డిన్నర్లో అన్నం తినేవాళ్ళు. ఆరోగ్య స్పృహ పెరిగిపోయింది, అవగాహన పెరిగిపోయింది. కాబట్టి చాలా కుటుంబాల్లో ఒక వయసు వచ్చిన తర్వాత ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ అన్నాన్ని ఆల్మోస్ట్ స్కిప్ చేసేటువంటి పరిస్థితి ఏర్పడిందమ్మా. సో ఇది ఒకందుకు మంచిదే, ఎందుకంటే అన్నంలో కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉంటాయమ్మా. సో ఫర్ ఎగ్జాంపుల్, మీరు 150 గ్రామ్స్ రైస్తో తయారు చేసుకున్న అన్నం వల్ల కూడా 500 క్యాలరీస్ వస్తాయి. మీరు పుల్కానో, చపాతీనో, రోటీనో ఇలా తీసుకున్నారనుకోండి, ఒక్కొక్కటి 20 గ్రామ్స్ తీసుకున్నా, 2 తీసుకున్నా, లేదా 3 తీసుకున్నా 60 గ్రాములు. సో క్యాలరీస్ తగ్గిపోతాయమ్మా. సో దానివల్ల ఏమంటే మనకు ఆరోగ్యపరంగా చాలా మేలు చేకూరుతుంది. సో అన్నంతో పోల్చుకుంటే ఈ యొక్క పద్ధతులు చేయడం మంచిదేమ్మా. రాత్రిపూట రోటీనో, పుల్కానో, చపాతీనో తీసుకోవడం మంచిదే. దీంతోపాటు మనం ఏం చేస్తున్నామంటే మా కర్రీస్ మంచి రుచికరంగా తయారు చేసుకుంటున్నాం. పొద్దున అవకాశం ఉండదు, మధ్యాహ్నం అవకాశం ఉండదు, రాత్రి కుటుంబ సభ్యులంతా కలిసి ఉంటారు, కొంచెం ఆడవాళ్ళు కూడా ఫ్రీగా ఉంటారు. కాబట్టి ఆ టైంలో రకరకాల రుచికరమైనటువంటి ఈ కర్రీస్ తయారు చేసుకుంటారు. దాంట్లో నూనెలు, నేతి పదార్థాలు, మసాలాలు, ఉప్పు, రకరకాలు ఒకటి మంచి రుచికరంగా తయారు చేయాలని చెప్పేసి ఆ విధంగా తయారు చేస్తుంటారు అనమాట. సో మనము ఒకవేళ రోటీలు, పుల్కాలు, చపాతీలు ఇలాంటివి 1-2 వాడినప్పటికీ అవి ఎక్కువ వాడుతున్నాం. వాటిని కూడా విపరీతంగా ఉడకబెట్టడం. సో ఉడకబెట్టడం వల్ల కొన్ని రకాలైన పోషకాంశాలు, సూక్ష్మమైనటువంటి పోషకాంశాలు కూడా పోతాయమ్మా. అక్కడ కొంత రాంగ్ జరిగిపోతుంది. రెండవది ఏంటంటే, ఆ విధంగా న్యాచురల్గా ఉన్నటువంటి వాటిల్లో విపరీతంగా ఈ మసాలాలు, ఉప్పులు, కారాలు, నూనెలు కలపడం వల్ల ఆ సహజత్వం పోయి ఆ పదార్థాన్ని మనం ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరంలో వివిధ రకాలైన హాని జరుగుతుందమ్మా. వీళ్ళు ఆరోగ్య స్పృహ కోసము చేయడం మంచిదైంది, ఆరోగ్యాన్ని పెంపొందింపజేసుకోవాలి, ఆరోగ్యం బాగుండాలనేటువంటి కాన్సెప్ట్ బాగుంది. కానీ అవగాహన లోపం చేత ఇలాంటి పదార్థాలు తీసుకోవడం వల్ల ఆశించిన స్థాయిలో ప్రయోజనం చేకూరకుండా ఉండేటువంటి పరిస్థితి చాలా మందిలో ఉంటుందమ్మా. మేము గమనిస్తూనే ఉంటాం.
ఏమండి డాక్టర్ గారు, మేము 2 సంవత్సరాలైంది, 3 సంవత్సరాలైంది, రాత్రిపూట చాలా మితంగా ఆహారం తీసుకుంటున్నాము, 2 రోటీలు తీసుకుంటున్నాను, లేదా 2 చపాతీలే తీసుకుంటున్నాను, కర్రీ తీసుకుంటున్నాను, కడుపు నింపుకుంటున్నాను సార్. మరి ఎందుకు నాకు ఈ విధంగా ఆరోగ్యం ఈ విధంగా స్వస్థత చేకూరడం లేదు, కొత్త కొత్త జబ్బులు వస్తున్నాయి, ఉన్నటువంటి జబ్బులు తగ్గకుండా నన్ను ఎందుకు ఇంత ఇబ్బంది పెడుతుందని చెప్పేసి వాళ్ళు చెప్తుంటారమ్మా. తెలియక చేసేటువంటి పొరపాట్లు. అవును. కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో ఆ పద్ధతి చేయకూడదమ్మా. దానివల్ల కూడా శరీరానికి హాని జరుగుతుంది. సో అన్నం బదులు చెప్పాను కదమ్మా, ఈ యొక్క చపాతీలు రోటీలు తినడం బాగుంది, కానీ వాడేటువంటి విధానము ఇది తప్పు చేస్తుంది. అంటే కర్రీస్ ఎక్కువ తీసుకున్నా తక్కువ తీసుకున్నా చెడిపే కదమ్మా. అవును. అంటే వాడేటువంటి విధానం సరిగ్గా, తయారు చేసేటువంటి విధానం సరిగ్గా లేకపోవడం చేత ఆ విధంగా జరుగుతుంది. అక్కడ ఒక తప్పు జరుగుతుంది. రెండోది ఏం జరుగుతుందంటేమా, ఒక్కసారి మనం కర్రీ తయారు చేసుకున్న తర్వాత ఈ సాంకేతిక పరిజ్ఞానం పెరిగిపోయింది కాబట్టి ఫ్రిడ్జ్లో ఉంచేసేయడము, 2 రోజులు 3 రోజులు 4 రోజులు 5 రోజులు మళ్ళీ దాన్ని తీసుకోవడము, వేడి చేసుకోవడం, మళ్ళీ తినడం. దీనికి రకరకాలైన కారణాలు. దానివల్ల కూడా వివిధ రకాలైన హానికారకమైన పదార్థాలు తయారవుతాయమ్మా. ఆ విధంగా నిలువ ఉంచినటువంటి పదార్థాన్ని తీసుకోకూడదమ్మా. కాబట్టి ఏ రోజుకి ఆ రోజు తాజాగా తయారు చేసుకుని తీసుకోవాల్సింది తప్ప నిలువ ఉంచినటువంటి పదార్థాన్ని తీసుకోకూడదు, మళ్ళా వేడి చేసి కూడా తీసుకోకూడదమ్మా. ఇక్కడ నాకు మరొక విషయం కూడా గుర్తొస్తుంది. కృతాన్నం వ్యంజనం పునః ఉష్ణీకృతం త్యజేత్. అంటే అన్నాన్ని కానీ కూరలు కానీ మరలా వేడి చేసి తినరాదు అని చెప్పి స్థూలంగా మన ఋషులు చెప్పడం జరిగిందమ్మా. ఈ రోజుల్లో ఎంతమందికి తెలుసు, ఎంతమంది పాటిస్తున్నారమ్మా? అవును. ఓవెన్స్ వచ్చేసరికి ఇంకా ఈజీ అయిపోయింది, వేడి చేసుకుంటారు, తింటారు. దానివల్ల అనేక రకాలైనటువంటి శరీరానికి హాని కలగజేసేటువంటి కెమికల్స్ అందులో ప్రొడ్యూస్ అవుతున్నాయమ్మా. అవి మనకు తెలియని అనేక రకాలైనటువంటి జబ్బులను క్రియేట్ చేస్తున్నాయి. చిన్న చిన్న జబ్బుల నుంచి క్యాన్సర్ దాకా మరణానికి ఆసన్నమయ్యేటువంటి పరిస్థితి వచ్చేటువంటి జబ్బుల వరకు కూడా ఈ యొక్క పదార్థాలు క్రియేట్ చేస్తున్నాయమ్మా. కాబట్టి ఆ పద్ధతులు చేయడం మంచిది కాదు. కాబట్టి అవగాహన పెరిగింది, ఆరోగ్య స్పృహ పెరిగింది, వాటి పాటించేటువంటి విధానంలో సరైన అవగాహన ఉండడం లేదమ్మా. కాబట్టి వాటిని రెక్టిఫై చేసుకోవాలి. మరి మీరు అడగొచ్చు, సార్ మరి అన్నం అయితే తినలేదు మంచిదని చెప్తారు, చపాతీలు మంచిది అంటున్నారు, మళ్ళీ కూరలు మంచిది కాదంటున్నారు, మరి ఎలా సార్ మనసు ఎలా వండుకోవాలి సార్? డైలమాలో ఉండిపోయాం కదా సార్, ఏం పరిస్థితి అని చెప్పేసి. ఏది తినద్దు అని అంటారు కొంతమంది ఇది తినాలి అంటే తినే దాంట్లో మళ్ళీ పద్ధతులు. అదే కదమ్మా. సో జనరల్గా సందేహం వస్తుందమ్మా. దీనికి మంచి ఇది చెప్తానమ్మా. ఉదయము మధ్యాహ్నం మీ ఇష్టం, ఇంతకుముందే చెప్పారు కదమ్మా. సరే, ఉదయం మధ్యాహ్నం వరకు కొంచెం పరిమితి లేకపోయినా ముఖ్యంగా ఈ డిన్నర్ టైంలో ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకోవాలని చెప్పాలమ్మా. న్యాచురల్ ఫుడ్ ప్రకృతి ప్రసాదించింది తీసుకోవాలమ్మా. ఉడకబెట్టినది కానీ వేయించినది కానీ వివిధ రకాలైనటువంటి పద్ధతుల ద్వారా తయారు చేసినటువంటి ఆహార పదార్థాలను తీసుకోకూడదమ్మా. అది అందరూ గుర్తుపెట్టుకోవాలి. మరి న్యాచురల్ ఆహారం ఏంటి అని సందేహం వస్తుంది. ఇప్పుడు డ్రై నట్స్ ఉన్నాయమ్మా, డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి, వెజిటబుల్స్ ఉన్నాయి, సలాడ్స్ ఉన్నాయి, స్ప్రౌట్స్ ఉన్నాయి, అన్నీ న్యాచురలే కదమ్మా. మీకు ఏది కావాలంటే తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ డ్రై నట్సే తీసుకున్నాం అనుకోండి, కొన్ని బాదం పప్పులు, కొన్ని పిస్తా పప్పులు, అదేవిధంగా ఖర్జూరము, ద్రాక్ష, ఇలాంటివన్నీ కలిపేసి కొద్దిగా తీసేసుకున్నామా, ఒక 20 grams నుంచి 30 grams వరకు అన్నీ కలిపేసేసి తీసుకొని, దాని తర్వాత ఈ జామకాయ కానీ, సీజన్లో దొరికేటువంటి పుచ్చకాయ కానీ, కర్బూజా కానీ, ఆరెంజ్ కానీ, దానిమ్మ కానీ, ఫ్రూట్స్ ఏవైనా తీసుకోవచ్చమ్మా. కడుపు నుండి తీసుకోండి, ఇంతకంటే ఏం కావాలమ్మా. సో ఒకరోజు స్ప్రౌట్స్ తీసుకోండి, ఒకరోజు డ్రై నట్స్, డ్రై ఫ్రూట్స్ తీసుకోండి. ఇట్లా ఆల్టర్నేట్ డేస్ మార్చుకుంటూ తీసుకుంటుంటే సరిపోతుందమ్మా. ఏ ప్రాబ్లం ఉండదు. కడుపు నిండినటువంటి భావన కలుగుతుంది, శరీరానికి అన్ని రకాలుగా మేలే జరుగుతుంది, సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి, సైడ్ ఎఫెక్ట్స్ ఎలాంటివి ఉండవు ఏమ్మా. కొత్త జబ్బులు కూడా రాకుండా ఉంటాయమ్మా. కాబట్టి ఈ పద్ధతిలో ఆహారం తీసుకోవడం వల్ల, అది కూడా సాయంత్రం పెందలాడి తీసుకోవాలమ్మా. ఇంతకుముందే చెప్పాను కదా, గూట్లో దీపం అయిపోయాం, తర్వాత మౌత్ లాక్ అలా చేయకూడదమ్మా. రెండవది ఏంటంటే, కొత్తలో కొంతమందికి ఇట్లాంటి పదార్థాలు తీసుకున్నప్పుడు ఏమంటే రాత్రి 12-1 గంట టైంకి ఆకలి అయిపోతుంది. అప్పుడు మళ్ళీ గాడి తప్పుతారు, మళ్ళీ మొదలు పెడతారమ్మా ఏదో ఒకటి తినేసరికి, అది మరింత ప్రమాదకరంగా తయారైపోతుంది. అలాంటి పరిస్థితులమ్మా కొన్ని రోజులు మన బాడీ ఆ యొక్క పద్ధతికి అలవాటు పడేదాకా పల్చటి మజ్జిగ తాగొచ్చమ్మా. మరి అంత పరిస్థితి ఏదైనా ఉంటే, లేకపోతే ఊరుకొనడం మంచిది. అట్లా మంచినీళ్ళైనా పల్చటి మజ్జిగ అయితే మంచిదమ్మా. సో ఆ విధంగా కొన్నాళ్ళు మన బాడీకి అలవాటు చేసి తర్వాత మంచినీళ్ళు అవసరం ఉండదు, మజ్జిగ అవసరం ఉండదు. సో బాడీ సాయంత్రానికే ఆల్మోస్ట్ 7:30 లోపు ముగిచేస్తే సరిపోతుంది. ఈ విధంగా చేయడం వల్ల అనేక రకాల బెనిఫిట్స్ మన బాడీకి కలుగుతాయమ్మా. రెండోది ఏంటంటే, ఈ యొక్క పద్ధతిలో తీసుకోవడం వల్ల
డైజెషన్ సమస్యలు ఉండవు, కొలెస్ట్రాల్ పెరిగేటువంటి సమస్య ఉండదు, గుండె జబ్బులు వచ్చేటువంటి అవకాశాలు కూడా బాగా తగ్గిపోతాయి. ఇలా అనేక రకాలైన బెనిఫిట్స్ ఉంటాయమ్మా. కొత్తలో కొంత అలవాటు అయ్యేదాకా కొంత డిస్కంఫర్ట్ ఏదైనా అనిపించినా తర్వాత ఏ ప్రాబ్లం ఉండదమ్మా. కాబట్టి డిన్నర్లో మీ క్వశ్చన్కి సంబంధించి ఆన్సర్ ఇది బాగుంటుందని నా అభిప్రాయం అమ్మా. అయితే సార్ కొంతమంది ఏంటంటే మార్నింగ్ ఆఫ్టర్నూన్ ఫుల్ హెవీ తినేసాము, ఇంకా నైట్ తినకపోతే బెటర్ అనేసి నైట్ డిన్నర్ అవాయిడ్ చేస్తూ ఉంటారు. అది ఎంతవరకు కరెక్ట్ చేయించాలా? అది మంచిది కాదమ్మా. ఏదో కొద్దో గొప్ప ఆహారం తీసుకోవడం మంచిది, కానీ ఉదయం పూట మధ్యాహ్నం పూట హెవీ ఫుడ్ తీసుకొని రాత్రిపూట ఏం తీసుకోకపోవడం మాత్రం ఆరోగ్యరీత్యా మంచిది కదమ్మా. కాబట్టి ఏదో కొద్దో గొప్ప నేను చెప్పాను కదమ్మా, అర్లీగా ఆహారం తీసుకోవడం వల్లనే బాగుంటుంది. కానీ రాత్రిపూట ఏం తీసుకోకుండా ఖాళీ కడుపుతో ఉంచేసేసి మళ్ళీ మరుసటి రోజు పొద్దున 9 గంటలకు విపరీతంగా కడుపు నిండా ఆహారం తీసుకోవడం మంచిది కాదు. థ్యాంక్ యూ సో మచ్ సార్.